మా కుటుంబరావు బాబాయ్ ఇంటి మీదకే కట్ట కట్టుకుని రావాలా? పెద్ద బడుద్దాయి 10th ఫెయిల్ అయి ఇంట్లో కూర్చుని గోళ్లు గిల్లుకుంటూ ఉంటే చిన్న సన్నాసి వీడైనా కాస్త గట్టెక్కుతాడేమో అనుకున్నాడు. వీడు తప్పి కూర్చున్నాడు. అలాగే ఉండాలి. అక్కడ దాకా భేషుగ్గా చదువుతూ రావడం, ఈ 10th వచ్చేసరికల్లా చతికిల పడ్డం. చాలా బాగా రాశాడు. ఎంత బాగా రాస్తే ఆ పరీక్ష పేపర్లు దిద్దే పెద్ద మనిషికి చేతులు రానప్పుడు ఆ ప్రావిడెంట్ ఫండ్ ఏదో సమయానికి రాబట్టి పెద్దదాన్ని పెళ్లి చేయగలిగాడు. అదొక్కటేగా ఆయన చేసిన శుభకార్యం ఈ 10 ఏళ్లలో. ఏడిచాడు. అదే ఆ నోరు పారేసుకోద్దనే మీరు చెప్పేది. ఎంత మా బాబాయ్ కొడుకులు 10th ఫెయిల్డ్ అయినా అడుగు తిని బతుకుతారు గాని మీ దగ్గరకు వచ్చి ఏం చేయి సాచరు. ఈ టర్నింగ్ బాగుంది. బాగుంటుందండి. మీకెందుకు బాగుంటదు? పోనీ చేత్తో సాయం చేయకపోయినా అయ్యో పాపం అని నోటితో అంటే మీ ముత్యాలు రాలిపోతాయి. 60 పైపడ్డ మనిషి ఈ వయసులో ఆయన ఏం చేయగలుగుతాడు? అవును బాబు, ఏం చేయగలుగుతాడు? విధిలేకనే హత్య చేశాడు.